వెల్కమ్ టు మై ఛానల్ ద ఫ్లేవర్ ఛానల్లో కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఈరోజు మోస్ట్లీ పచ్చివి ఫ్రై చేస్తారు అందరూ, అలా కాకుండా వేరే పద్ధతిలో చేద్దాం. ఫ్రై కోసం కేజీ కాకరకాయలను తీసుకోవాలి, ఇంకా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకోవాలి. అలాగే చింతపండు గుజ్జు కూడా కొంచెం వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగి ఉన్న కాయల్లో చింతపండు గుజ్జు, అలాగే 3 టేబుల్ స్పూన్ పెరుగు కానీ మజ్జిగ కానీ కొంచెం సాల్ట్ వేసి, ఎక్స్ట్రా వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి. జనరల్లీ 70% మంది కాకరకాయ చేదు వల్ల తినరు. ఇలా ట్రై చేసి చూడండి, చేదు అనేది అస్సలు ఉండదు, బాగుంటుంది. పులుపు తగులుతుంది, అలాగే చేదు విరిగిపోతుంది కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ వరకు టర్న్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ ఉడికిని, రెండో సైడ్ నేను టర్న్ చేసుకొని ఉడికించుకుంటున్నాను. షుగర్ పేషెంట్స్ అయితే డైరెక్ట్గా ఇలా ఉడికించి తినేయొచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా ఉడికించిన కాకరకాయలని ఒక ప్లేట్లోకి తీసుకొని తేమ పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇలా డ్రై అయిన వాటిని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆరబెట్టడం అంటే మార్నింగ్ కనుక వీటిని ఉడికించినట్లయితే ఈవినింగ్ ఫ్రై చేసుకోవచ్చు. అదే ఈవినింగ్ చేస్తే మార్నింగ్ ఫ్రై చేసుకోవడానికి వీలుంటుంది, డ్రై అయిపోతాయి. కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేయడానికి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కాకరకాయ ముక్కలను మనం ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ చాలా హెల్దీ, చాలా టేస్ట్ ఉంటుంది, వేడి కూడా అంత ఎక్కువగానే చేస్తుంది. మీలో ఎంతమందికి కాకరకాయ నచ్చదో కామెంట్ చేయండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకొని టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు దీనికి కావలసిన కారం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ ప్లెయిన్ కారం తీసుకున్నాను. అంటే ఇది ఓన్లీ గొడ్డు కారం అంటారు కదా, అది. సాల్ట్, కారం మాత్రమే. 3 టేబుల్ స్పూన్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి, పెద్దుల్లిపాయ ఇవి 2 తీసుకున్నాను. వీటన్నిటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్, ఇందాక మనం ముక్కల్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాం, ఇప్పుడు చూసి కొంచెం వేసుకోవాలి. ఆల్మోస్ట్ కాకరకాయలు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాం. కావాలంటే ఇలా సపరేట్గా కాకుండా పోపు వేసుకొని కూడా వీటిని ఫ్రై చేసుకోవచ్చు. ఆ తర్వాత కారం యాడ్ చేసుకోవచ్చు. నేను బట్ కాకరకాయని సపరేట్గా వేయించి ఆ తర్వాత పోపు పెడుతున్నాను. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మిక్సీ వేసుకున్న కారం పేస్ట్ ఇది. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంతమంది ఉల్లిపాయకి బదులు కొబ్బరి యూస్ చేస్తారు, అలా కూడా పేస్ట్ చేసుకోవచ్చు ఉల్లిపాయ వేయకుండా కొబ్బరితో. ఇప్పుడు మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇప్పుడు పోపు చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే కొన్ని పచ్చెనగపప్పు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిన తర్వాత ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసి అది కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసి బాగా కలపాలి. ముక్కలకు కారం పేస్ట్ పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా కలపాలి. ఈ స్టేజ్లో కావాలంటే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి, తీపి ఇష్టపడే వాళ్ళైతే. లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు అనమాట. ఒకసారి ట్రై చేయండి, ఇలాగా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.